ఎవరైనా స్లాబ్ అవుతుంది పెట్టుకోవాల్సారు సార్. స్లాబ్లు ఎప్పుడు అయిపోయినాయి? గోళ్ళ కడుతున్నారు. స్లాబ్లు ఎప్పుడు అయిపోయినాయిరా? మరి చిన్న గోళ్ళు కట్టారండి, కొంచెం మినిమం 6 అడుగులు కట్టాలి కదా. కిచెన్ పక్కన బాత్రూమ్ కట్టుకున్నారు కదా సార్? నేనే సార్. అదేంట్రా? అదేంలే సార్, ఇప్పుడు ఏం తిన్నా సరే మనం వెళ్ళేది బాత్రూమ్కి కదా సార్, అంతే దాని పక్కనే గడి సార్, సింబాలిక్ గా ఉంటుందని. బాగుంది సార్ మన ఐడియా. కష్టపడతారు పైకి కూర్చోండి. ప్రతిదానికి షాప్ పెట్టి 15 అయిపోతాయి సార్. వస్తుంది సార్. తీయదు సార్, దారి కట్టంగా ఉంది, పనులు కూడా ఇబ్బంది ఉంది, అటు ఇటు తిరగడానికి. అందుకే పీకే సార్. కంఫర్ట్ ఉంది చూడండి, ఇప్పుడు బాగుంది, ఫ్రీగా లేదు. దారి కట్టడం బీమ్ తీసేవా? బీమ్ సార్ నేను మంచి ప్లాన్ ఇస్తాను సార్. చూసా ఏంట్రా నువ్వు ప్లాన్ చేస్తాండి? సార్ నాకు ఇస్తాను, నేను బాగా చదువుకున్నాను. నువ్వు? సార్ చదువుకున్నా సార్. అవునా? చూద్దాం సార్. చూపిస్తాను కదా సార్, మీరు బాగా నచ్చుతుంది సార్, నాకు తెలుసు బాగా నచ్చుతుంది సార్. బాగా ఇస్తాయి కదా సార్? ఇదేంట్రా ఎంట్రన్స్ బాత్రూమ్ పెట్టు. సార్ ఇప్పుడు బయట నుంచి వస్తే కాలు కడుక్కోమని చెప్తారు కదా సార్, అందుకే నేను ఏకంగా స్నానం చేసి వెళ్ళిపోతానని చెప్పి డైరెక్ట్ బాత్రూమ్ కట్టాను సార్. పెట్టారా? మన అవతల పక్కన తప్పు పెట్టాను సార్, ఆ తలుపు డైరెక్ట్ మెయిన్ గుమ్మ కడితే. అరే కూలర్ ఒకటి దగ్గర కదా, నేను పెట్టండి. అరే కోర్టు ఎలిమెంట్ ముందు తీశారు నువ్వు. అరే నీకు డ్రాయింగ్ గీయడం రాదు, ఏది పక్కన ఏది కట్టాలో తెలియదు, నువ్వు నిజంగా నేను చదివేవరా? సార్ పాస్ అయ్యావా? అంటే క్వశ్చన్ పేపర్ 4 సార్లు రాశాను సార్, పాస్ అయిపోయి. సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అయ్యో? అంటే నేను బొమ్మలు బాగా ఇస్తాను సార్, అంటే ఏసు బొమ్మ, సాయిబాబా బొమ్మ బాగా ఇస్తాను, అందుకే సివిల్ ఇంట్రెస్ట్ వచ్చాయి. మమ్మల్ని గీయడం వచ్చాము, సివిల్ జాయిన్ అయ్యావా? నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చింది? మీరే సార్. నీకు కూలి పని కరెక్ట్ కానీ వచ్చి రేపు సిమెంట్ కలుపు.